స్వామి నమస్కారం. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? ధర్మరక్షణ తల్లి. ఓకే స్వామి, ఇప్పుడు నిజంగానే కుంభమేళలో చాలా ప్రత్యేకంగా చూసాం. చాలా మంది అఘోరాలు గాని సాధువులు గాని ఎంతో మంది. సో ఇక్కడ ఎలా ఉంటుంది మన దగ్గర? ఇప్పుడు కుంభమేళ అనేది ఏంటంటే అమ్మా, గంగా జమున సరస్వతి అంటే ప్రేక్షకులకి తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాం. కుంభమేళ అనేది ఏంటంటే అమ్మా, 4 అమృతపు బిందువులు పడ్డ ప్రాంతంలో జరిగే ఆ మేళని కుంభ అంటే సంస్కృత భాషలో కలశం. అందరు కలవడం చేత మేళ అంటేనేమో ఒక జాతర. కాబట్టి కుంభమేళకి పుష్కరాలకి తేడా చాలా ఉంటది. పుష్కరాలు అనేసరికి ఏంటంటమ్మా, బృహస్పతి మిథున రాశిలోకి వచ్చిన తర్వాత జరిగే ఆ ఏదైతే సంక్రమణం ఉంటుందో, ఈ బృహస్పతి ఏంటంటమ్మా, ఇది గురుబలం. 12 రాశుల వారి యొక్క క్రియా ప్రక్రియని కదిలిస్తుంది. 12 రాశులు అంటమ్మా, ఇందులో చూడండి 12 సరస్సులు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు గంగా, జమున, సరస్వతి, గోదావరి. ఇప్పుడు ఈ విధంగా మాట్లాడితే అమ్మా, మన దగ్గర ఉన్న 3 సరస్సు, ఈ సరస్సుల్లో ఒకటి మన దగ్గర కృష్ణ అంటే శ్రీశైలం దగ్గర నుంచి, అలా కిందికి వచ్చిన తర్వాత గోదావరి, పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు కాళేశ్వరం. అంటే ఇక్కడ సరస్వతి మాత అంతర్వాహినిగా ప్రవహిస్తుంది అని అంటారు. అంటే అంతర్వాహిని అంటే ఏంటంటే అమ్మా, భూమి కింది భాగాల నుంచి, కింద భూమి ఏంటంటమ్మా 7 లోకాలు ఉంటాయి. కింద లోకంలో అమ్మ ప్రయాణం చేస్తుంది అని అంటారు. ఇక్కడ ఏంటంటమ్మా, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం ఇక్కడ ప్రసిద్ధిగాంచిన ఆలయం. అది కాళేశ్వరంలో ఎవరు ఉంటారంటమ్మా, శివుడు 3 లింగాల రూపంలో ఉంటాడు. 3 లింగాలు ఒక దగ్గరే ఉంటాయి, ఇలా అత్తుకొని ప్రత్యేకంగా ఉంటుంది శివలింగం. ఇక్కడ ఏంటంటమ్మా, తుండేలుడు అని ఒక మహాభక్తుడు ఒకప్పుడు తీవ్రమైన తపస్సు చేసి పరమశివుడిని మెప్పించిన తర్వాత మానవులందరూ ఏం చేస్తారంటే, ఒకప్పుడు మా గంగా స్నానాలే మన దగ్గర. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ షవరింగ్, తర్వాత ఈ స్నానాలు, ఈ బకెట్లు ఇలాంటివి కాదు. ఎవరు వెళ్ళినా నదీ స్నానాలే ముఖ్యంగా. ఈ నదీ స్నానాలు చేసినప్పుడు అదే నదుల్లో దేవత మరియు మునీశ్వరులు మరియు ధర్మపత్నిలు, ఈ ధర్మ పనులు చేసే వాళ్ళందరూ కూడా స్నానాలు చేసేవాళ్ళు. అప్పుడు నీళ్లు అపవిత్రం అవుతాయి కదమ్మా. అలా నీళ్లు అపవిత్రం అవుతాయి అని చెప్పేసి ఆయన గారు ఏం చేశారనంటే, ఈ నీళ్లు అపవిత్రం కాకూడదు, మానవులు మాత్రం దీన్ని తాకకూడదు, దేవతలే స్నానం చేయాలి ఇందులో అని చెప్పేసి తపస్సు మహాముక్కంటికి చేసిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, తండ్రి ప్రత్యక్షమై అడుగుతారు తుండేలుడిని, ఏం కావాలి వరం అని అంటే, నాకు ఈ నీళ్లు శుద్ధి చేసే ప్రక్రియ ఇవ్వండి అని అడుగుతాడు. అంటే అంత పెద్ద సరస్సులు, జీవనదులు, మరి సముద్రాలు, మహాసముద్రాలని మీరు అంత విలువతో కూడుకున్న పనులు ఎలా శుద్ధి చేయగలుగుతారంటే, నాకు నీళ్ళల్లో ప్రయాణం చేసే హక్కు ఇవ్వండి అని అడుగుతారు. అన్నప్పుడు ఆయన గారికి ఇచ్చిన వరం ద్వారా ఏమంటారంటే, నీవు 12 సంవత్సరాలకు ఒకసారి బృహస్పతి ఒక్కొక్క నక్షత్రంలోకి, అంటే ఒక్కొక్క, ఇప్పుడు మన దగ్గర చూడండి 6 నక్షత్రాలమ్మా, 6 ఆడవాళ్ళవి 6 మగవాళ్ళవి మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడున్న ఈ జీవరాశులలోకి ఎలా అయితే బృహస్పతి ఎంట్రీ ఇస్తాడమ్మా, అక్కడక్కడ పుష్కర జరుగుతుంది. పుష్కరం అని అంటే 12 నెలలు అని అర్థం. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేది, 12 నెలలకి 12 రోజులు జరిగేది అనమాట. ఈ పుష్కరాలు మరి 12 సంవత్సరాలకు ఒకసారి, 12 సంవత్సరాల తర్వాత వస్తుంది మన దగ్గర. ఇప్పుడు తర్వాత గోదావరి పుష్కరాలు 2027లో ఉన్నాయమ్మా. ఆ తర్వాత మనకు వచ్చేసేసి కృష్ణా పుష్కరాలు ఉన్నాయి, 2028-29లో వస్తుంది. అంటే సమయ అనుకూలతగా. ఇప్పుడు మనకున్న ప్రత్యేకత ఇక్కడ తెలంగాణలో ఏంటంటే అమ్మా, ఇది త్రివేణి సంగమం. ఇక్కడ మళ్ళీ 3 నదులు కలుస్తాయి. ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం, ప్రజలు కూడా తెలియాల్సింది ఏంటంటే అమ్మా, గంగా, జమున, సరస్వతి కాదు ఇక్కడ కలిసేది, కేవలం సరస్వతి మాతే. సరస్వతి మాత కలిసిన తర్వాత అమ్మా, ఇప్పుడు మళ్ళీ కొంచెం వెనక్కి చూస్తే కుంభమేళలో గంగా, జమున, సరస్వతి నదులు కలిసిన ఆ సంగమాన్ని త్రివేణి సంగమం అంటారు. అంటే సంగం. అక్కడ నుంచి వాళ్ళు వేరే వేరే ప్రాంతాలకి డైవర్ట్ అయిపోతారు. కుంభమేళ అయిపోయిన తర్వాత కూడా మనం విజువల్ చూసినప్పుడు అలా డైవర్ట్ అయిన దాంట్లో మన తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతానికి చేరుకునే సరస్సు వచ్చేసి సరస్వతి మాత. ఆ సరస్వతి మాత వచ్చిన తర్వాత గోదావరి మనకి నెక్స్ట్. ఈ గోదావరి కూడా ఏంటంటమ్మా, గౌతమ మునీశ్వరులు స్థాపించబడిన నది ఇక్కడ. ఇలా ఉండడం చేత ఏమవుతుందంటమ్మా, మన దగ్గర 12 రోజులు కేవలం సాధు సత్పురుషులే ఒకప్పుడు వచ్చేవాళ్ళు ఇక్కడికి. కానీ రాను 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 ఏమైందంటమ్మా, మనుషులలో ఆరోగ్య పరిస్థితులే గాని, మానసిక ఒత్తిడిలే గాని, ఈ క్షణికమైన నిర్ణయాలతో కొంతమంది దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరూ, ముఖ్యంగా మృత్యువుకు సంబంధించిన కడియలు ఉన్న వాళ్ళు కూడా ఈ 12 రోజులు జరిగే ఆ కార్యక్రమంలో గంగా స్నానాలు ఆచరించడం ముఖ్యమైనది. ఈ స్నానం చేయడం వల్ల గొప్పతనం ఏం జరుగుతుందంటమ్మా, 3 నదులు మళ్ళీ 12 సంవత్సరాలకే కలుస్తాయి. మీరు గమనించాల్సిన విషయం కూడా ఏంటంటమ్మా, ఒక్క స్నానం చేస్తేనే పవిత్రం అంటే
అలాంటి 3 నదులు కలిసిన స్నానం అనేది ముఖ్యంగా ప్రపంచం మొత్తం ఎదురు చూసే సమయమే అనుకోవచ్చు. కొంతమంది అమ్మ సాధు సత్పురుషులు దీని గురించి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు నిన్న మొన్న విషయం వేరేంటంటే, శ్రీరాముడి యొక్క మందిరం కట్టిన తర్వాత, మహాకుంభమేళ అయిన తర్వాత ఇలాంటి ఒక మహా ఉన్నతమైన పుష్కరాలు జరుగుతున్నాయి ఈసారి మన తెలంగాణలో. ఎందుకు జరుగుతున్నాయి అంత ప్రత్యేకంగా అంటే చూడండి అమ్మా, ఒకసారి మహాకుంభమేళని గుర్తు చేసుకుంటే 67 కోట్ల మంది వచ్చారు. అఫీషియల్ డిక్లరేషన్ ఇది. సుమారు 60-70 పైన వచ్చారు. అలాంటి ఒక మహా తరుణాన్ని తలపించబోతున్నారు ఇక్కడ సాధు సత్పురుషులందరూ. ఆల్మోస్ట్ అక్కడికి 2-3 వేల మంది సాధువులు చేరారు. ప్రభుత్వ అధికారులందరూ ఏర్పాట్లు మొదలు పెట్టేశారు. అన్నదాన కార్యక్రమాలు, సాధువులందరికీ పార్కింగే గాని, నిత్యం అన్నదానం ఉదయం 7 గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం 7 గంటల వరకు నిర్ణయాలు, ఆడవాళ్ళకి అందరికీ వసతులు, సాధు సత్పురుషులకు అందరికీ వసతులు, ఇలాంటి వివరణలన్నీ ఇప్పుడు గత 15 రోజుల నుంచి కొంతమంది స్వాములు అక్కడే ఉండి వివరణ తీసుకొస్తున్నారు. కాబట్టి అమ్మ, ఈ పుణ్యమైన గంగా స్నానం మనము ఆచరించవలేము. ఇప్పుడు నా తర్వాత వేరే సాధువులు కూడా ఏం చెప్తారంటమ్మా, ఆ స్నానం యొక్క ప్రత్యేకత తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆరోగ్యాలు అందరికీ బాగున్నాయి, ఇప్పుడు హాస్పిటలైజేషన్ అందరూ ఉన్నారు కదమ్మా. త్రివేణి సంగమంలో ముక్తేశ్వర మరియు అక్కడున్న కాళేశ్వరుడి యొక్క ప్రత్యేకత తెలుసుకోవాలి. ముక్తేశ్వర్ అంటే ఏం తెలుసా అమ్మా, ఎవరైతే ఆ గంగా స్నానాలు చేస్తారో వాళ్ళకి కొన్ని విముక్తులు లభిస్తాయి. అంటే ముక్తి అంటే ఏందమ్మా, విడుదల. అంటే నా క్వశ్చన్ ఏంటంటే స్వామి, ఇప్పుడు కొంతమందే వెళ్తారు పుష్కరాలకి, అందరు వెళ్తారని కూడా లేదు. సో వెళ్తే ప్రయోజనాలు ఏమున్నాయి అసలు? ఇప్పుడు ఆరోగ్య పరిస్థితులు ఏంటంటమ్మా, జీవ ప్రక్రియ ముఖ్యమైనది ఇక్కడ. మానసిక ఆందోళనలు కాకుండా శారీరకమైన దీర్ఘకాలిక కొన్ని ఉంటాయి. వాతపు నొప్పులు అంటారు. మీకు నేను గతంలో కూడా కుంభమేళ గురించి చెప్పాను. ఈ వాతపు నొప్పులన్నీ పోయే సమయం ఇది. ఎందుకంటమ్మా, కొంతమందికి ఈ గంగా స్నానం వల్ల పుణ్యం జరిగింది అని అంటే మీరు నమ్మలేరు. నేను చాలా మందిని తీసుకొని వెళ్ళాను. చాలా మంది మన భక్తులు అక్కడికి వెళ్ళి చాలా మంది వారు వాళ్ళ యొక్క పితృ తర్పణాలు పెట్టారు. అంటే మన దగ్గర మహాలయ పక్షాలు, పితరమావాస్య అంటారు కదా తెలంగాణలో, అలాంటి పక్షాలు కూడా పెట్టుకోవడానికి చాలా మంది వెళ్తారు అక్కడికి. అక్కడ వెళ్ళినప్పుడు జరిగే ప్రయోజనం ఏంటంటమ్మా, నీకు ఎప్పటి నుంచో ఉన్న సమస్య, ఆరోగ్య సమస్య ఒకటి, మృత్యు గడియలు ఉంటాయి, కొన్ని గండాలు ఉంటాయి, ఆ గడియలు దాటేది. తర్వాత వచ్చేసమ్మా భవిష్యత్తు ప్రణాళికలో అలాంటి గంగా స్నానం మళ్ళీ మనం చేస్తాము. 12 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో మంది కాలాలు చేసేస్తారు. ఇప్పుడు ఈ క్షణంలో కూడా ఎవరో చనిపోయి ఉండొచ్చు. కాబట్టి పిల్లలతో పాటు వెళ్ళి ఆ గంగా స్నానాన్ని ఆచరించడం వల్ల జరిగేది ఏంటంటమ్మా, కుటుంబ ప్రయోజనంలో ఆ 12 రోజుల్లో ముక్తి మనకు కలిగిస్తాడు పరమాత్ముడు. ఆ పుష్కరాల పేరు కూడా కాళేశ్వర ముక్తేశ్వర పుష్కరాలు. దీన్ని తెలంగాణలో ఉండడం చేత, తెలంగాణలో కొంతమంది సాధు సత్పురుషులు ఉండడం చేత వాళ్ళు తెలంగాణ పుష్కరాలు అంటున్నారు. ఆంధ్రాలో నుంచి ఇప్పుడు చాలా మంది సాధువులు వచ్చారు. ఇప్పుడు ఇక్కడున్న తెలంగాణ ప్రజలకి తెలియదు పుష్కరాల ప్రత్యేకత. మీరు గమనించాల్సిన విషయం, పుష్కరం అంటే 12 నెలలకి 12 సంవత్సరాలకు వచ్చేది. బృహస్పతి మిథున నక్షత్రంలోకి వచ్చిన తర్వాత జరిగే మహాప్రక్రియ ఎంతమందికి తెలుసు? ఈరోజు సాధువులందరూ పోవడం చేత మహాకుంభమేళనే తలపించాలి అక్కడ. ఎందుకంటే అమ్మా, ఈ రోజు మనం ఎన్నెన్ని చేస్తున్నాం చూడండి. సాధు సత్పురుషులు బయలుదేరారు, ధర్మరక్షణకి బయలుదేరారు, మాతాశ్రీలు బయలుదేరారు. ఎన్ని కార్లు వెళ్తున్నాయి హైదరాబాద్ నుంచి? ఈ రోజు పొద్దున్న నుంచి నాకు తెలిసి 250 కార్లు వెళ్ళాయి. అంటే ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నారు.